తర్వాత బాబు గారి సినిమా థియేటర్లలో ఆడబోతుంది. మాకు దేవుడికి ఫస్ట్ దండం. 5 సంవత్సరం తర్వాత మా దేవుడికి స్క్రీన్ పైన చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఎట్లాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని దేవుడికి దండం పెడుతున్నాం. ఈసారి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అన్నది. సినిమా చూస్తే ఊపి ఊపి వేస్తుంది. గబ్బర్ సింగ్ తర్వాత ఇదే సినిమా. గబ్బర్ సింగ్ తర్వాత ఇదే సినిమా. హర హర వీరమల్ల పుష్ప సారీ హరి హరి వీరమల్ల పుష్ప రికార్డు పుష్ప అన్ని రికార్డు మధ్యలో కలిసి అవుతాయి. ఏ రికార్డు ఉండవు. అన్న వచ్చిన తర్వాత ఒకటే రికార్డ్. డిప్యూటీ సీఎం వీరమల్ల మాట వినవలసిందే. ఈసారి వీరమల్ల మాట వినవలసిందే. అది నేను చెప్పలేదన్నా, మీరు చూసి చేయండి. వీరమల్ల మాట ఈసారి వినవలసిందే. హరిహర వీరమల్ల మాట ఈసారి వినవలసిందే. హరిహర వీరమల్ల మాట ఈసారి వినవలసిందే. ముందుగా వీడియో మిత్రులకి నమస్కారం అన్న. అలాగే 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా మన ముందుకు వస్తుందన్న. అలాగే కొనదాల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు గెలిచిన సంతోషంలో 2 తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం ఉందన్న. అలాగే అన్నయ్య మాకు మొన్నటి వరకు తెలంగాణ అమ్మవారి జాతర బోనాలన్న. ఇప్పుడు మన పవన్ అన్న సినిమా 9:30కి పవన్ అన్న జాతర అన్న. అలాగే రాత్రి అవుట్ ఆఫ్ కంట్రీలో స్టో చేసిన చాలా సూపర్ హిట్ అన్న. ఇప్పుడు ఈ 9:30 నుంచి అన్ని రికార్డు కలెక్షన్లు తిరగరాస్తామన్నా. మెగా అభిమానులు ఎక్కడున్నా సంతోషంగా పండుగ చేసుకోవాలని, వీడియో మిత్రులు కూడా సహకరించాలని చెప్పి, పోలీసు వారికి కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నామన్న. ఇవన్నీ ఇప్పుడు 9:30 షోకి మొత్తం మా ఫ్యాన్స్ అని వెళ్తాను. మళ్ళీ రేపు పొద్దున్న మార్నింగ్ షో 7:30కి వస్తా. పిట్టాపురం ఎమ్మెల్యే అలాగే మాకు ఇష్టమైన ఎమ్మెల్యే గారు, అలాగా నర్సాపురం బొమ్మనాయక్ గారు, కొత్తపల్లి వారి తాలిగాన. ఎవడైనా సరే అది ఓల్డ్ డైలాగ్, కొత్త డైలాగ్ చెప్తాం. వీరమల్ల మాట ఎవడైనా వినవలసిందే. రాసుకో సాంబా అన్న. చాలా రోజుల తర్వాత బాబు గారి సినిమా రిలీజ్ అవుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏముందన్న, ఇప్పుడు తిరుపతి వెళ్తాం, అరుణాచల్ వెళ్తాం, ఇంకా కావాల్సిన పుణ్యక్షేత్రాలని వెళ్తాం. మాకు ఇదే పుణ్యక్షేత్రం, ఆయనే దేవుడు. ఫీలింగ్ చెప్పడానికి అంటవా, గూస్ బంప్స్ వస్తుంది చూడగా. ఇది చూడండి, గూస్ బంప్స్ వస్తున్నాయి చూడండి. దేవుడు అన్న, అమ్మ నాన్న తర్వాత ఆయనే అన్ని మాకు. ఇక అమ్మ నాన్న ఎందుకు అభిమానం ఉంటుందన్న? వాళ్ళతో సమానంగా మేము చూసుకుంటున్నాం కాబట్టి మాకు ఆయన అంతే. ఇప్పుడు ఇంట్లో బ్రదర్ అంటే బ్లడ్ రిలేషన్ అంటాం, అమ్మ అంటే కన్నదంట, నాన్న అంటే పెయిన్ అంటాం. సో వాళ్ళతో సమానంగా వీణ కూడా మాకు అంతే. సినిమా ఎట్లుండబోతుంది? అది ఎట్లున్నాయి కానీ మాకు మాత్రం పండగ. సినిమా ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పి ఇప్పుడు కాదు కదా, అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి నుంచి ఇప్పటి వరకు సినిమాతో సంబంధం లేదు, రికార్డ్స్తో సంబంధం లేదు, షోలతో సంబంధం లేదు. ఇట్టా ఫ్లాపా దానమ్మ ఏదన్నా కానీ ఒక్కటే పిఎస్పీకే అంతే. ఇంకా ఎల్బీనగర్ అన్న చెప్పిన కదా, రికార్డ్స్ షోస్ అది ఏముండదు ఇక్కడ. ఒక్కటే పిఎస్పీకే. బొమ్మ కనపడ్డదా కనపడలేదా, స్కిల్ స్క్రీన్ మీద అన్నీ కనపడ్డా లేడా, చూసుకున్నావా, దండం పెట్టుకున్నావా, ఎంజాయ్ చేసినావా, వచ్చినావా. తెలంగాణ గవర్నమెంట్ ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వనని చెప్పింది. ఎందుకంటే పుష్ప 2 ఇక్కడ తొక్కిసలాట జరిగింది. సో వాళ్ళ గురించి మాకు తెలియదన్న, మాకు మాత్రం ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఇచ్చిండు. కానీ సామాన్యులకు అందకుంటారు టికెట్లు ఇంత రేట్లు వేస్తే ఎట్లా మరి? అభిమానులు కొంతమంది ఫీల్ అవుతున్నారు కదా. సామాన్యులు అనుకుంటే ఇప్పుడు మీరు నమ్మరు, ఇదే 600 టికెట్ అంటే సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది మరి మామూలు సామాన్యులకి? తిరుపతి అంటే ఒక పుణ్యక్షేత్రం, మాకు ఇది పుణ్యక్షేత్రం. మరి అట్లా అనుకునే వాళ్ళే వస్తారు అంటారు. సరే అనుకునే వాళ్ళు వచ్చారు అనుకో, అత్తరండి దారేది. ఎగ్జాంపుల్, సినిమా మొత్తం బయటకు వచ్చింది, తర్వాత ఏం జరిగింది? 100 కోట్లు. నాకు తెలిసి అయితే 100 కోట్లు అదే ఫస్ట్ సినిమా తెలుగు ఇండస్ట్రీలో. ఎట్లా వచ్చిందన్న మరి? అప్పుడు మా అయితే అంతా 70, 150, 200 ఉంది, అయినా సరే 100 కోట్లు వచ్చింది కదా. అప్పుడు అంటే 4G, 5G, 6G, 7G వస్తుంది. ఇవి కూడా అంతే. 600 కాదు, 6000 కాదు. మాకు బాగుంటే నాకు ఒకరికి బాగుంటే ఒక 6 లక్షలు ఖర్చు పెట్టి థియేటర్ ఒక్కరిని బుక్ చేసుకుంటారు. అన్న, చాలా రోజుల తర్వాత కళ్యాణ్ బాబు గారు థియేటర్ మీద కనబడబోతున్నారు. ఎట్లా ఉంది మీ ఫీలింగ్? దేవుడు చూడడానికి తిరుపతి దాకా ఎందుకు పోదాం మనము? ఇది కూడా సేమ్ టు సేమ్ తిరుపతి. ఇది మాకు పెద్ద తిరుపతి కొండ, పవన్ కళ్యాణ్ అన్నది బాబులకే బాబు. అది జై జనసేన అంటే అట్టి పండుతో అక్క
ఏమంటారు జగన్ అన్న బొక్క. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ బాబు థియేటర్ అవుపడబోతుండే ఎట్లా ఫీల్ అవుతుంది? మాకు మా దేవుని చూస్తున్నాం. మాకు దాదాపు చాలా రోజులు వచ్చిన పండగ ఇది. 5 ఏళ్ళది మినిమం. మాకు దేవుడు ఇచ్చిన వరం ఇది. ఆయన మాకు దొరకడం, ఆయన డిప్యూటీ సీఎం అందరూ ఫస్ట్ టైం మూవీ రికార్డు దుల్లా కొట్టేస్తాం. ఇక అమ్మ పుష్ప రికార్డు లేచిపోతాయి దెబ్బకి. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్నారు? కోట్లనే లేదన్న, మాకు డబ్బుల సమస్య మాకు అవసరం లేదు. ఆయన తెర మీద వచ్చాడా, కనిపించాడా చాలు. సినిమా ఎట్లా ఊహించుకుంటారు? సినిమా ఎట్లుంటుంది అంటారు? అన్న మాకు సినిమా అవసరం లేదన్న. కళ్యాణ్ బాబు పేరు కనిపించాలి, కళ్యాణ్ బాబు కనిపించాలి అంతే. ఆయన ఎప్పుడు మా గుండెలో ఉంటాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఎప్పుడు మీరు మా గుండెలో ఉంటాను అన్నాడు. ఆయన ఎప్పుడు మా గుండెల్లో ఎనీ టైం. అభిమానం పవన్ కళ్యాణ్ అంటే ఆయన డబ్బులు ఎవరి దగ్గర దెంగలేదు, డబ్బులు ఎవరు తీసుకోలేదు, లంచగుండ అయితే కాదు, ఎవరి దగ్గర ఆస్తులు తీసుకోలేదు. తర్వాత ఆయన ఏంటంటే ఆయన దగ్గర ఉన్న రూపాయి కానీ అందరికి దానం చేసేస్తాడు. ఆయన దగ్గర ఏం లేకున్నా కానీ వన్ ఆఫ్ ది ఈ ప్రమోషన్స్ ఆయన ముందు నుంచే చేస్తుంటే ఈ పాటికి ఇంకా రికార్డులు బాగా లేసాయి. ఇప్పుడు టికెట్లు కొనడానికి కూడా డబ్బులు, టికెట్లు కూడా దొరికేవి కాదు ఇప్పుడు ప్రీమియర్స్కి. ఈ ప్రమోషన్స్ ఆయన ముందు నుంచే చేస్తుంటాయి. బట్ దీనికి ఓజీకి 2 ఇంతలు ఇస్తాం మేము. ఇంకా ఎవరి లైఫ్లో ఎవరి ఎక్స్పెక్ట్ చేయలేని రికార్డ్ నెంబర్ని డెలివరీ చేసేస్తాం వాడికి. అది టీఎఫ్ఐ రికార్డులు వేసిపోతాయి ఓజీతో. పవన్ కళ్యాణ్ డైలాగ్ చూడప్ప సిద్ధప్ప, సింహం గడ్డం తీసుకున్నా అదొక్కటే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్ అన్న, సూపర్ అన్న. నెక్స్ట్ లెవెల్. Awesome. పవన్ కళ్యాణ్ ఎట్లా అనిపించాడు? Super. జీరో హైప్ తో కొట్టాం. జీరో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ బస్టర్ బాగుందన్న, బాగుంది. యావరేజ్ ఉన్నది. బాగుందన్న, బాగుంది, చాలా బాగుంది. చూడొచ్చా? చాలా అంటే సినిమాలో ఏమైనా కొత్తగా అనిపించిందా? మన ధర్మం కోసం ఉంది, మన చరిత్ర, మన ధర్మం లాగా అనిపించింది అంటారు? ఏం లేదు. వేరే వాళ్ళు చెప్తే వినాలి. బొమ్మ అన్న ఫస్ట్ హాఫ్ బాగుంది అన్న, సెకండ్ హాఫ్ బాగాలేదు. సినిమా యావరేజ్. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ ఏం లేదు అసలు. మొత్తం ఎలివేషన్ తప్పితే సెకండ్ హాఫ్ ఏం లేదు. ఏం నచ్చలేదు? స్టోరీ లేదు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ స్టోరీ బాగుంది, ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్, సెకండ్ హాఫ్ లేదు. అనుకున్నంత ఏం లేదండి, మంచిగా అనిపించలేదు. సూపర్ డూపర్ హిట్, నిజం, బ్లాక్ బస్టర్. బాగుంది. ఏం మాట్లాడతావు? పోవాలా మళ్ళీ పోతా. పవన్ కళ్యాణ్ నడిచొస్తే చాలా అనుకుంటాం మేడం. అట్లాంటి బ్లాక్ బస్టర్ కదండి, చూడమా? చూస్తారు, ఇంకా చూడండి సార్. మీరు చూడండి, మీరు చూసి మాట్లాడండి, తర్వాత ఇంకోసారి మీరే వేస్తారు. చూడండి మీరు ఫస్ట్, బాగుంది, బ్లాక్ బస్టర్ అండి. బ్రో బాగుందన్న, బాగుంది. యావరేజ్ యావరేజ్.